పృథ్వీ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాల కంటే వారి మంత్రుల ప్రయోజనాల కోసం, వారి కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే ఇవాళ పనిచేస్తుంది తప్ప విద్యార్థుల కోసం ఏమాత్రం ఆలోచించట్లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సంవత్సరం క్రితం విద్యార్థుల స్కాలర్షిప్లని రియంబర్స్మెంట్ని విడుదల చేస్తాం దఫాలుగా అని చెప్పేసి మాట్లాడారు. కళాశాలల యాజమాన్యాలతోని చర్చలు చేశారు. ఇవాళ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ, ఇంటరు, డిగ్రీ, పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థులు మొత్తం కూడా స్కాలర్షిప్ రాకపోవడం మూలంగా వారి మీద ఆర్థిక భారం మోపబడి కష్టంగా వాళ్ళ చదువులు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఫీజులు కట్టడం కోసం హోటళ్లలో పనిచేస్తున్నటువంటి దుస్థితిని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు వాటిని ఇవ్వకోకుండా, వాటి గురించే మాట్లాడుకోకుండా మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాలలో చర్చలు చేశారు. అయినా చర్చల కారణంగా జాప్యం జరిగిందే తప్ప విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లని ఇవాల్టి వరకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, విద్యార్థుల అకౌంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు పరీక్షలు రాయలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, వాళ్ళు ప్రయాణ ఛార్జీలు కానీ వసతి గృహాలలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. అందుకోసమే ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ మేము పెద్ద ఎత్తున ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ స్కాలర్షిప్లు ఇస్తారా, మీరు గద్దె దిగుతారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మీ చేతగాని తనాన్ని ఒప్పుకొని గద్దె దిగండి. కానీ ప్రజాపాలనని ఊదరగొట్టి ప్రజల్ని మోసం చేసి విద్యార్థులను మోసం చేసేటటువంటి పన్నాగం ముచ్చట్లు మాత్రం మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.